హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. సో ఈ వీక్లో నేను సరిగా వీడియోస్ మీకు పోస్ట్ చేయలేకపోయానండి. మోస్ట్లీ వీక్లీ కనీసం ఒక 3 వీడియోస్ అన్నా సెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్ అందరూ కూడా వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో టుడేస్ రీడింగ్ ఈజ్ జనరల్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు. సో ఇంతవరకు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు సెండ్ చేయండి. ఇలానే ఆదరిస్తూ ఉండాలని కోరుకున్నానండి. ఎప్పుడు చెప్పేదే, మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్నటువంటి భగవంతు మీద, యూనివర్స్ మీద భారం వేయండి. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి, హెల్దీగా ఉండండి. స్టే హెల్దీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ యూనివర్స్. సో టుడేస్ రీడింగ్ ఈజ్ జనరల్ రీడింగ్. చూసే వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ తీసుకొని చేయడం జరుగుతుందండి ఇక్కడ. సో ప్లీజ్ యూనివర్స్, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చారా? దట్ మీన్స్ మీ పర్సన్ మీ లైఫ్లోకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకొని మీ జీవితంలోకి ఎంటర్ అయినారా? మీ మనసులో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి మనస్ఫూర్తిగా ఇష్టంతో వచ్చారా? తన మనసులోని ఆలోచనలు ఏంటి అసలు? మీ మనసులో ఉన్న వ్యక్తి, మీరు ఇష్టపడే వ్యక్తి, మీ జీవితంలో ఎంటర్ అయినటువంటి వ్యక్తి మనస్ఫూర్తిగా ఇష్టపడి మీ జీవితంలోకి వచ్చారా? తన ఆలోచనలు ఏంటి? మీ మనసులో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి తను మనస్ఫూర్తిగా కోరుకొని ఎంటర్ అయినారా? తన ఆలోచనలు ఏంటి? మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవితంలోకి మనస్ఫూర్తిగా కోరుకొని ఇష్టపడి మీ దగ్గరకు వచ్చారా? ఓకే అండి. సో మీ పర్సన్ మీ జీవితంలోకి ఎంటర్ అయ్యే ముందు తన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉండేది? మనస్ఫూర్తిగా వచ్చారా లేదనే విషయం తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి. మీ పర్సన్ ఇది వరకు అంటే ద బాటమ్ ఆఫ్ డెక్ లో మనం చూసినట్టయితే మీ పర్సన్ తన పని తను చేసుకునేవాళ్ళు, పాజిటివ్గా ఉండేవాళ్ళు, మనసులో అయితే ప్రేమతత్వం ఉండేది. తనకి లైఫ్లో ప్రేమ అనేది చాలా కొరతగా ఉండేదన్నమాట. అందువల్ల తను పెద్దగా ఎవరితో కలవకుండా తన పని తను చేసుకుంటూ మూవ్ అయ్యేవాళ్ళు. తను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిజినెస్ లో ఉన్నా కూడా తన యాక్టివిటీ ఏంటంటే ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా నా వంతు కష్టం నేను చేసుకుంటాను అనే పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తి అనమాట. సో అతనికి లేనిది ఏంటంటే ప్రేమ అనేది కొంచెం కొరత ఉండడం వల్ల దాని వైపే తనకి కొద్దిగా ఎదురు చూపు ఉండేది. సో మీ పర్సన్ మీ లైఫ్ లోకి ఇష్టంతో వచ్చారా? మీ మీద ఇష్టంతో వచ్చారా? తన ఆలోచనలు ఏంటి? సో మీ పర్సన్ ఇంతకుముందు ఇక్కడ చూసినట్టయితే ఖచ్చితంగా మీ పర్సన్ అనే వాళ్ళు ఇక్కడ కంప్లీట్ గా కొద్దిగా మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు. బికాస్ ఆఫ్ తను కంప్లీట్ గా ఒక హార్డ్ వర్కింగ్ లో ఉన్నారు ఇక్కడ. దట్ మీన్స్ తన యొక్క లైఫ్ లో కొద్దిగా చాలా కష్టాలు, తన ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా, అంటే ఫ్యామిలీ లైఫ్ కి కొంచెం డిస్టెన్స్ లో ఉండేవాళ్ళు. ఫ్యామిలీలో తనకి హ్యాపీనెస్ లేకపోవడం వల్ల తన పని తను చేసుకుంటూ ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకోకుండా తన గ్రోత్, తన కెరీర్ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ మూవ్ అయ్యేవాళ్ళు. సో తన యొక్క జీవితంలో సంతోషాలని, దట్ మీన్స్ తన బాధల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి రకరకాలుగా తన పరిస్థితులు మూవ్ అయ్యేది. సో మీరైతే ఎంటర్ అయినారో, మీ లైఫ్ లోకి ఎంటర్ అయినారో అప్పుడు మీతో ప్రతిదీ కూడా మనసు విప్పి చెప్పుకోవడం కానీ, దట్ మీన్స్ ఇక్కడ మీ పర్సన్ గురించి చూసినట్లయితే ఇక్కడ
మనస్ఫూర్తిగా వచ్చారంటే తన యొక్క ఆలోచనతో ఎలా ఉందంటే మనీ పర్పస్ లో ఉండేవాళ్ళు, డబ్బు సంపాదించాలని ఎక్కువ థింకింగ్ ఉండేవాళ్ళు, మనీ పరంగా కొంచెం డ్రాబ్యాక్ ఉండడం వల్ల వాటిని బ్యాలెన్స్ చేసుకుని కష్టపడేవాళ్ళు, ఇంట్లో ఫ్యామిలీతో పెద్దగా గడిపేవాళ్ళు కాదు, ఫ్యామిలీని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. సో అంతేకాకుండా చూసినట్టయితే తన సమస్యల్ని వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన జీవితం మీద తను మూవ్ అయ్యేవాళ్ళు. ఎప్పుడైతే మీ పరిచయం ఎంటర్ అయిందో అప్పటి నుంచి మీ పర్సన్, దట్ మీన్స్ మీ జీవితంలో ఎంటర్ అయినటువంటి వ్యక్తి మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటూ అభిమానంగా ప్రేమగా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. సో అది మీ మధ్య ఒక ప్రేమ అనేది, స్ట్రాంగ్ బాండ్ అనేది ఏర్పడింది, ఒకరినొకరు కోరుకోవడం జరిగింది. ఎప్పుడైతే మీ మధ్య ఈ కమ్యూనికేషన్ జరిగిందో తన యొక్క కష్టాలు కావచ్చు, తన యొక్క ఎర్నింగ్ కావచ్చు, తనలో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ పిన్ టు పిన్ మీకు చెప్పడం జరిగింది. సో మీరు దాన్ని నీట్ గా యాక్సెప్ట్ చేయడము, దాని పట్ల దానికి రెమెడీస్ ఇవ్వడం కానీ ఇలా ఏదో సంథింగ్ మీ మధ్య ఒక కమ్యూనికేషన్, పాజిటివ్ కమ్యూనికేషన్ మొదలైనప్పటి నుంచి తనకి ప్రేమ అనేది మొదలైంది. అప్పటి నుంచి మీ యొక్క జీవితంలో ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్ అయితే మీ మీద ప్రేమతో ఎంటర్ అవ్వలేదండి. తన గ్రోత్, తన ఫ్యామిలీ చూసుకుంటూ పెద్దగా పట్టించుకోకుండా, ఫ్యామిలీని పట్టించుకోకుండా తను ఏదో తన కష్టాలని బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ అయ్యేవాళ్ళు. ఎప్పుడైతే మీతో ఎంటర్ అయినారో అప్పటి నుంచి తన ఆలోచన విధానం మారిందనమాట. సో ఈ పర్సన్ నాకు సూటబుల్, ఈ పర్సన్ నా లైఫ్ లో నాకు ఉంటే సూటబుల్, నాకు ప్రతిదీ మంచి సలహా ఇస్తున్నారు అన్న ఒక మంచి కమ్యూనికేషన్, ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒక మంచి కమ్యూనికేషన్, ప్రేమతో ఒక పాజిటివ్ థింకింగ్ తో కావాలని కోరుకోవడం జరిగింది. అది మీ మధ్య ఒక ప్రేమ, స్ట్రాంగ్ బాండ్ ఏర్పడింది, మీ మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది. సో ఆ తర్వాత మీ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అనేది స్ట్రాంగ్ గా ఏర్పడంతో ఇద్దరు కూడా పాజిటివ్ గా థింక్ చేయడము, ఈ యొక్క రిలేషన్షిప్ అనేది దేవుడు మనకి ఇచ్చిన వరం అనుకొని మీరు అటువంటి ఆలోచనలోకి వెళ్ళడం జరిగింది. మీ పర్సన్ మీ లైఫ్ లోకి ఆ థింకింగ్స్ తోనే వచ్చారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీ పర్సన్ స్టార్టింగ్ లో ఈ ప్రేమ పుట్టినప్పుడు మీకు చెప్పడానికి కూడా కొంచెం సంకోచించారు. దట్ మీన్స్ మీకు చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏమనుకుంటారు అన్న ఓవర్ థింకింగ్ అనమాట. 8 ఆఫ్ కప్స్, ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అండి. మీరు మాట్లాడడం వల్ల తనకి ప్రేమ చిగురించి మీతో మీ మధ్య జరిగినటువంటి ఒక కమ్యూనికేషన్, మీ బాధలు మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడము, ప్రతి విషయం మీ మధ్య డిస్కషన్ జరిగి ఒక డెసిషన్ తీసుకోవడము, ఒక గుడ్ విల్ గా వెల్ విష్ గా ఇవ్వడం వల్ల మీ పట్ల మీ యొక్క లైఫ్ లో ఎంటర్ అయిన మీ పర్సన్ ఓకే అన్న ఒక ఫీలింగ్ లోకి వచ్చారు ఇక్కడ. సో మీ మధ్య ఏర్పడిన ఈ లవ్ బాండింగ్ అనేది ఒకరి మధ్య ఒకరికి ఏర్పడింది, కానీ ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతున్న ఒక ఆలోచన అనమాట. బికాస్ ఆఫ్ ఇక్కడ మనం చూసినట్టు కంప్లీట్ గా మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్పాము ఇక్కడ. సో దానివల్ల నేను చెప్తే ఏమనుకుంటారు, నేను చెప్పింది నిజం అనుకుంటారు అనేసి ఒక డౌట్స్ లో అయితే ఉన్నారు ఇక్కడ. సారీ అండి. తన యొక్క ఆలోచన ఎలా ఉండేదంటే నేను చెప్తే అది యాక్సెప్ట్ చేస్తారా అంటే, ఇప్పుడు అన్మ్యారీడ్ ఉండే వాళ్ళైతే ఓకే మ్యారేజ్ చేసుకోవచ్చు. ఒక మ్యారీడ్ పర్సన్ ఇలా ప్రపోజ్ చేస్తే దాన్ని ఎంతవరకు జెన్యున్ గా తీసుకుంటారు, దాన్ని యాక్సెప్ట్ చేసిన ఒక డౌట్ ఉంది. కానీ మీ పర్సన్ కి మీతో ఒక దాన్ని ఏమంటారంటే మీరు కావాలనే కోరిక, దట్ మీన్స్ మీ పార్ట్నర్, మీ జీవితంలో ఎంటర్ అయిన వ్యక్తి మీ దగ్గర నుంచి తను కంప్లీట్ గా మిమ్మల్ని కోరుకోవడం జరిగింది ఇక్కడ. సో మీ మధ్య ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఒక అట్రాక్షన్, మీ మధ్య ఉన్నటువంటి ఒక ఇష్టం అనేది బాగా ఎక్కువ అవడం వల్ల ఒకరినొకరు కోరుకోవడం కూడా జరిగింది ఇక్కడ మీకు. దట్ మీన్స్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ గా మీ పర్సన్ తో మీకు బాండింగ్ కావాలి. మీ పర్సన్ మీ జీవితం ఎవరైతే ఎంటర్ అయ్యారో ఆ పర్సన్ మీతో ఎప్పుడైతే ఈ విధంగా కమ్యూనికేషన్ జరిగిందో అప్పటి నుంచి మీతో తన యొక్క ఆలోచన ప్రేమ మొదలైనప్పటి నుంచి తను మీతో ఒక బాండింగ్ ఏర్పరచుకోవాలి, నాకు కావాలి, ఇదే నాకు హ్యాపీగా ఉందండి ఫీలింగ్. దట్ మీన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ద డెవిల్ కార్డు, ద ఎంప్రెస్ కార్డు. సో తన మానసికంగా బయటికి ఎంత బిందాస్గా కనిపించినా, ఎంత సంతోషంగా ఉన్నా కూడా మీతో ఒక సంబంధం కావాలి, ఒక ఫిజికల్ ఎమోషన్, ఫిజికల్ గా మీతో కాంటాక్ట్ అవ్వడము కావాలి, మీరు నా పక్కనుంటే ఏదైనా సాధించే శక్తి కావచ్చు, ఎంతున్నా సరే ఇక్కడ దట్ మీన్స్ ఒక రిలేషన్షిప్ కావాలి అని ఒక దాన్ని కోరుకోవడం జరిగింది. సో మీకు మీ పర్సన్ ధైర్యం చేసి సో మీతో ఒక లాంగ్ టర్మ్ కావాలని ఒక న్యూ బిగినింగ్ చేయడం అనేది జరిగింది. సో మీ పర్సన్ మీ లైఫ్ లో ఇష్టంతో వచ్చారంటే ఫస్ట్ వచ్చిన విధానం ఎలా ఉందంటే కంప్లీట్ గా తన యొక్క బాధలు చెప్పుకుంటూ రావడం జరిగింది. ఆ యొక్క కమ్యూనికేషన్ తో ఇద్దరు దగ్గర అవడం జరిగింది. సో మ్యారీడ్ పర్సన్ కాబట్టి మోస్ట్లీ దట్ మీన్స్ ఇది రిలేషన్షిప్ అనేది ఉంది కాబట్టి కొంతమంది రిలేషన్షిప్ ఇక్కడ కనిపిస్తుంది, అందరికీ ఏం చెప్పడం లేదు, కొంతమందిలో ఇది కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇది జనరల్ రీడింగ్ మనకి. సో ఇక్కడ మీ పర్సన్ మీరు కావాలని గట్టిగా కోరుకున్నారు, మీతో కలవాలని, మీతో ఉండాలని, మీ యొక్క సహచర్యం కావాలనేసి ఓవర్ గా తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో ధైర్యం చేశారు, ఏమని చెప్పారు మీతో, మీరు కావాలి, మీతో బాండింగ్ కావాలి, ఈ రిలేషన్షిప్ కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఇష్టపడి ధైర్యం చేసి ఒక లాంగ్ టర్మ్ కావాలని ఒక న్యూ బిగినింగ్ అయితే మీ దాంట్లో మీ లైఫ్ లోకి ఎంటర్ అవడం జరిగింది.
సో మీ పర్సన్ తన యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసము కంప్లీట్ గా మీ యొక్క ఓదార్పు కావచ్చు, మీ యొక్క థాట్స్ కావచ్చు, మీ యొక్క యాటిట్యూడ్స్ కావచ్చు, మీరంటే ఇష్టంతో మీ పర్సన్ కంప్లీట్ గా తన ఆలోచన ధోరణి మీ వైపే మళ్ళింది. కంప్లీట్ గా తనకి ఇంట్లో ఎటువంటి సౌకర్యం లేకపోవడం కావచ్చు, మేబీ ఒకవేళ తన యొక్క లైఫ్ లో తను ఎవరో డివియేషన్ అయిపోయిండొచ్చు. ఇలా ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్లే కంప్లీట్ గా తను ఎంటర్ అవడం జరిగింది. ఎంటర్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత మీతో ఈ ఇష్టాన్ని ఏర్పడడం జరిగింది. ఈ ఇష్టంతోనే మూవ్ అవడం జరిగింది. ఇష్టంగా కావాలని కోరుకోవడం జరిగింది. సో ఇదండి మీ పర్సన్ మీ లైఫ్ లో ఎంటర్ అయ్యేదానికి మిమ్మల్ని పూర్తిగా ఇష్టపడుతున్నారంటే ఇష్టంతోనే వచ్చారు. మీ మీద ఇష్టంతో వచ్చారు. మీరు కావాలని, మీతో ఒక ఫిజికల్ బాండింగ్ కావాలి, మీరు కంప్లీట్ గా తనతో ఉండాలని మీకు ధైర్యం చేయడం జరిగింది. ఒక బిగినింగ్ చేయడం జరిగింది. సో ఈ పర్సన్ ని మీరు నమ్మవచ్చా? సో ఎంతవరకు నమ్మవచ్చు? ఈ పర్సన్ ని మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్ లోకి ఇష్టంతో వచ్చారా అని చూసామండి. ఇప్పుడు ఈ పర్సన్ ని మీరు నమ్మవచ్చా? ఈ పర్సన్ ని మీరు నమ్మవచ్చా? సో ద బాటమ్ ఆఫ్ డక్ చూసినట్లయితే ఈ పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. బాటమ్ ఆఫ్ డక్ లో వచ్చింది. ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే ఆల్రెడీ మనకి స్టార్టింగ్ లో తన యొక్క స్టైల్ ఎటుందంటే మనకి తన మనీ సంపాదన తను బ్యాలెన్స్ చేసుకోవడం మనకు కనిపించింది ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ అనేది తన యొక్క కెరీర్ ని తన యొక్క జీవితంలో తను చేయాల్సిన పనులన్నీ చూసుకుంటున్నారు. ఇక్కడ తను వచ్చింది ఏంటి, ఇక్కడ తన మీనింగ్ ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే కంప్లీట్ గా తన యొక్క ఆలోచనలంతా కూడా మనీ పరంగానే ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీని పట్టించుకోకుండా ఉన్నారు మనకి. సో తన ఆలోచన ఎక్కువగా మనీ మీదే ఉంది. సో తనకి బాటమ్ ఆఫ్ డక్ చూసినట్లయితే కంప్లీట్ గా మనీ పరంగానే ఆలోచిస్తున్నారు. బిందాస్ గా తన ఫ్యామిలీకి తనకి ఎటువంటి లోపం లేకుండా తన అవసరాలు కావచ్చు తన ఇష్టానికి కావచ్చు ఏది లేకుండా ఆలోచనతో ఉన్న వ్యక్తే ఉన్నారు ఇక్కడ. సో ఓన్ ఎర్నింగ్ ఉంటూ తన ఫ్యామిలీకి ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటారు. కుదిరితే ఎవరినైనా మోసం చేయడానికైనా సిద్ధపడే వ్యక్తే. సో దట్ మీన్స్ ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే ఇతను నమ్మచ్చా అంటే తన అవసరాల వరకు తను వాడుకునే రకమని కనిపిస్తుందండి ఇక్కడ. తన అవసరం కోసం తను ఇప్పుడు లాస్ట్ మనకి కనిపించిన కార్డ్స్ లో మనం చూసినట్లయితే తన ఫ్యామిలీ పరంగా తనకి కొద్దిగా ప్రాబ్లం ఉండబట్టే మీతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది, కానీ మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు అన్ని ఓకే. ఇతను నమ్మచ్చా అంటే తన యొక్క క్యారెక్టర్ ఎలా ఉందంటే తన ఓన్ ఎర్నింగ్ తను చూసుకుంటున్నారు, తన సంపాదన తను చూసుకుంటారు, తనకి ఏం కావాలో ఏది కూడా లోపం లేకుండా ఒక బిందాజుగా హ్యాపీగా జరిగిపోలే టు జెడ్ తనకి. సో ఇన్ కేస్ తనకి ఏదైనా సమ్ ప్రాబ్లం అరేజ్ అయింది వాళ్ళని లీవ్ ఇట్ చేస్తారు, వదిలివేస్తారు. బికాస్ ఆఫ్ తన యొక్క ఆలోచన ఏంటంటే ఇక్కడ కూడా చూడండి బాటమ్ ఆఫ్ డల్ చూస్తే ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ రెండు ఒకటే వచ్చాయి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. దట్ మీన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే తన ఆలోచన ధోరణి ఎలాంటిదంటే కంప్లీట్ గా ఇక్కడ మీ గురించి ఎక్స్ప్రెస్ చేయలేదు. తన యొక్క నమ్మచ్చా నమ్మకూడదని తన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంది అంటే కంప్లీట్ గా తన యొక్క గ్రోత్ కానీ తన యొక్క ఇంట్రెస్ట్ కానీ అవన్నీ తనకి దాని డెవలప్మెంట్ కోసం మెయిన్ ప్రయారిటీ ఇస్తారు. ఇన్ కేస్ తనకి ఏదైనా ఒక ఇబ్బంది కలిగిందంటే వదిలివేసి మళ్ళీ తన గ్రోత్ తను వెతుక్కుంటూ వెళ్లేవాళ్లు. తనకి జీవితంలో సాటిస్ఫాక్షన్ లేదు, ఆ సాటిస్ఫాక్షన్ కోసం వెతుక్కుంటూ వెళ్తారనమాట. సో ఇక్కడ చూసినట్టయితే తన యొక్క గోల్ ఏంటంటే సో తన యొక్క నమ్మచ్చా నమ్మకూడదు అనే విషయం మీద మనం ఇక్కడ క్లారిఫై చేస్తున్నామండి. తన గోల్ మీద తన ఆలోచన ఉంది. తనకి ఏం కావాలో దాన్నే ఎక్కువగా థింక్ చేస్తారు. తనకి ఏం కావాలో తనకు థింక్ చేస్తారు. సో స్టార్టింగ్ లో మనకి ఏమొచ్చింది ఇక్కడ ద క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. తనకి అప్పట్లో ప్రేమ లేదు కాబట్టి ప్రేమ కోసం ఎదురు చూశారు, ప్రేమ దొరికింది. తర్వాత తన యాక్షన్ ఏంటి, ఇక్కడ ఏమొచ్చి నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఈ నైట్ ఆఫ్ పెంటికల్స్ చూసినట్లయితే తనకి ఇంకా డబ్బు సంపాదన కావచ్చు ఏదైనా దాని మీద ఆశ ఉంటే దాని మీద క్లారిఫై చేసుకుంటూ మూవ్ అవుతారు. సో ఇక్కడ మనకి 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అంటే ఈ సంపాదనలో తనకి ఎంతవరకు అవసరం ఉంటో వాళ్ళందరినీ వాడుకుంటారు. తనకి ఎంత అవసరం దాన్ని చూసుకొని పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఎలా వాడుకోవాలో తెలియదు, ఆ సిచ్యువేషన్ బట్టి బేస్ చేసుకుని మూవ్ అవుతూ వెళ్ళిపోతారు అనమాట. తన ఆలోచన అంతా కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే సమయం, దట్ మీన్స్ కాలమే నిర్ణయిస్తుంది. తనకి ఏం కావాలన్నా వీల్ ఫార్చ్యూన్, తన అవసరానికి భగవంతుడు నాకు ఇచ్చినారు కాబట్టి నేను ఇలా అయినాను. ఇప్పుడు వాళ్ళతో మనకు అవసరం లేకపోతే వదులుకోవడం కానీ తన పని తను చేసుకుంటూ పోవడం కానీ తనకేదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వదిలేయడం కానీ ఇట్లాంటి చేసే వ్యక్తి. సో తనకి గొడవలంటే పెద్దగా ఇష్టం లేదు.
సో కాబట్టి అలాంటి గొడవలు వచ్చినప్పుడు అక్కడ దాన్ని బ్రేక్ చేసుకుంటూ ఒక న్యూ యాక్షన్ బిగిన్ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ మూవ్ అయ్యేవాళ్ళు. సో ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే నమ్మచ్చా నమ్మకూడదా అంటే కంప్లీట్ గా మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది ప్రత్యేకించి ఎవరికి స్పెసిఫిక్ గా చెప్పింది కాదండి, దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. ఇక్కడ మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మనం చూసినట్లయితే తన యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉందంటే తన గోల్ వైపు తన ఆలోచన ఉంది, తన మనీ సంపాదనతో తన ఎర్న్ అవ్వాలని కోరిక, తనకి ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. దట్ మీన్స్ మనకి సంపాదన ముఖ్యమా లవ్ ముఖ్యమా అంటే మనకు కావాల్సిన ఏం కావాలని ఒక థింకింగ్ అండ్ గ్రేట్ థాట్స్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ తనకి మనకి కాలం వచ్చిన అవకాశాలను ఏది వదులుకోకూడదు, వచ్చిన అవకాశాలని ఏది వదులుకోకూడదు. ఒకవేళ మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, దాన్ని ఎక్కువగా తీసుకోకూడదు, అక్కడ దాన్ని బ్రేకప్ చేసుకోవాలి. అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇక్కడ. సో ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆడికి ఫుల్ స్టాప్ చేసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసుకుని మళ్ళీ తన పని తాను చేసుకుంటూ ఏమీ తెలియని వ్యక్తిగా మూవ్ అవుతూ వెళ్తారు. తనకంటూ ఒక క్లారిటీ ఉంది, ప్రేమ వీటి మీద తనకంటూ ఒక క్లారిటీ ఉంది. బికాస్ ఆఫ్ తన యొక్క ఆలోచన విధానం ఏంటంటే నమ్మచ్చా అంటే ఇక్కడ 50% కనిపిస్తుందండి. కంప్లీట్ గా మీకు కమిట్మెంట్ ఇవ్వటం లేదు ఇక్కడ. మీరు మీ మీద ప్రేమతో వచ్చారు, మీరు మాట్లాడడం వల్ల, మీరు హెల్ప్ చేయడం వల్ల, మీ యొక్క థాట్స్ తో తను హ్యాపీగా ఉన్నట్టు కనిపించింది ఇక్కడ. సో నమ్మచ్చా నమ్మకూడదా అంటే ఇక్కడ క్లారిఫై చేస్తే మనం చూసినట్లయితే కంప్లీట్ గా తన అవసరాల నిమిత్తం మీ దగ్గరికి రావడం జరిగింది. మీ మనసులో ఉన్న వ్యక్తి ఇష్టంతోనే వచ్చారు, బట్ తన బ్యాక్గ్రౌండ్ ఏముందంటే తన యొక్క సమస్యలు ఏదో ఉన్నాయి, దానివల్ల మీ దగ్గరికి రావడం జరిగింది. తనకి ప్రేమ అనేది అప్పట్లో లోపంగా ఉంది. సో ఆ ప్రేమ కోసమే వచ్చారు. సో తను హ్యాపీగా ఉన్నారు. కానీ మేబీ మీతో కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనే విషయం చూసినట్లయితే సో దట్ మీన్స్ ఇక్కడ నేను దాన్ని చూడలేదండి. దట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ మీ పర్సన్ నమ్మచ్చా నమ్మకూడదా అంటే తనకి ఎటువంటి సమస్య లేనంత వరకు మీతో మూవ్ అవుతారు. ఇన్ కేస్ తనకి ఏదైనా ఒక సమస్య వచ్చినా, తనకి ఏదైనా ప్రాబ్లం అనిపించినా అక్కడికి తను ఆడికి ఆపేసుకుని, తనకు ప్రేమ ఉన్నప్పటికీ కూడా తను ఎక్స్ప్రెస్ చేయడానికి ముందుకు రారు. ఇంకా తన గ్రోత్ తన వెల్త్ చూసుకుంటున్నారు ఇక్కడ. అది ఇక్కడ దీని మీనింగ్ అండి. సో చూద్దాం ఇప్పుడు ఇతను నమ్మచ్చా నమ్మకూడదు, అది మీ ఇష్టమే అండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇక్కడ కంప్లీట్ క్లారిఫై చేస్తాంది ఇక్కడ. దట్ మీన్స్ తన గ్రోత్ తన దాంట్లో ఎటువంటి ప్రాబ్లం రానంత వరకు మీతో ఉంటారు. తనకేదైనా ఒక సమస్య వచ్చినప్పుడు తను అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయే విధంగా కనిపిస్తున్నారు. సో నమ్మచ్చా నమ్మకూడదు, అది మీ ఇష్టమే. సో దీని మీద మీకు యూనివర్స్ మీకు ఇచ్చే సలహా, ఎందుకంటే తను ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మనం మూవ్ అవ్వాలేదండి, అది మన నిర్ణయం తీసుకోవాలండి. సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి, ఇటువంటి పర్సన్ తో మీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చా, లేకపోతే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అన్న విషయాన్ని కూడా చూద్దామండి ఇక్కడ. సో యూనివర్స్ ఈ పర్సన్ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయినట్లయితే ఈ పర్సన్ తో మీ లైఫ్ అనేది కొనసాగించచ్చా లేదనేసి యూనివర్స్ ఇచ్చేటువంటి ఒక గైడెన్స్ కావచ్చు, లేదంటే ఒక సలహా కావచ్చు, లేదంటే మిమ్మల్ని నిద్ర లేపడం కావచ్చు, దట్ మీన్స్ కోలుకోవడం కావచ్చు. సో ఆల్రెడీ మీ పర్సన్ ఇక్కడ ఒక మ్యారీడ్ అనే మనం చెప్పామండి. సో కంప్లీట్ గా ఇక్కడ అది మ్యారీడ్ కావచ్చు, లేదంటే ఇంట్లో సమస్యలు కావచ్చు, ఏదైనా ఉంటుంది. సో ద బాటమ్ ఆఫ్ డక్ చూసినట్టయితే మీరు మీ పనిలో ఎక్కడా కూడా ఆపకుండా మీ పనులు మీరు చేసుకుంటూ మూవ్ అవ్వాలి. మీ పని మీద మీరు ఫోకస్ చేయాలి. కంప్లీట్ మీ పర్సన్ మీద డిపెండ్ కాకుండా, తనే మీ జీవితం అన్నట్టు కాకుండా, ఇక్కడ చూసిన ద బాటమ్ ఆఫ్ డక్ లో మీరు చూసినట్టయితే కంప్లీట్ గా మీ ఓన్ ఎర్నింగ్ మీకు ఉండాలి. మీకు అమ్మ మనసు ఉంది, ప్రేమతో ఉన్నారు, మీరు మీ పర్సన్ కావాలని కోరుకున్నారు, మీకు బాగా సంపాదన, ఓన్ తెలివితేటలున్నాయి, ఒక ఇల్లుని ఏడే సామర్థ్యం ఉన్న వ్యక్తులు మీరు ఇక్కడ. దట్ మీన్స్ అది ఉద్యోగంలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, లీడింగ్ పర్సనే మీరు ఇక్కడ. సో మీకంటూ మీరు ఏం చేయాలంటే మీ పర్సన్ మీద ఓవర్ థింకింగ్ పెట్టుకోకుండా మీ ఓన్ గ్రోత్ మీరు చూడండి. మీ ఓన్ గ్రోత్ చూసుకుంటూ మూవ్ అవ్వాలి. మీ పర్సనే మీకు మొత్తం సర్వస్వం అనుకొని మూవ్ అవ్వకూడదు అని మీకు ఒక సలహా ఇస్తున్నారు ఇక్కడ. ఇక్కడ జస్టిఫై చేస్తుందండి. ఇక్కడ న్యాయంగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ పర్సన్ గురించి మీరు యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే కంప్లీట్ గా మీరు ఇక్కడ చూసినట్లయితే ద జస్టిస్, న్యాయబద్ధంగా తన ప్రవర్తనలో కానీ న్యాయం అనిపించి మీకు మంచి అనిపిస్తే హ్యాపీగా మీ లాంగ్ టర్మ్ గా తీసుకోవచ్చు. కానీ ఒక కమిట్మెంట్ ఇవ్వనప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ తో, దట్ మీన్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ద జస్టిస్ కార్డ్, 4 ఆఫ్ వాండ్స్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ చూస్తే తన యొక్క మీకు ఇచ్చే సలహా, యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఏది మంచి ఏ చెడ్డ క్లారిటీ ఉండాలి.
దట్ మీన్స్ మీరు మీ పర్సన్తో మూవ్ అయ్యేటప్పుడు మీ యొక్క బాండింగ్ కొనసాగించేటప్పుడు నా పర్సన్ నా కమిట్మెంట్ ఇస్తున్నారు ఏదో ఒక క్లారిఫై చేసుకోండి. అప్పుడు ఒక లాంగ్ టర్మ్ లైఫ్ లీడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ పర్సన్ ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ తో కానీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు తన ప్రేమను చూపిస్తూ బిందాజుగా అలానే ఉండిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీ యొక్క గత జ్ఞాపకాలతో ఆలోచిస్తూ మానసికంగా బాధపడాల్సి వస్తుంది. ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే మీ గ్రోత్ ని మీరు చూడాలి. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా కంప్లీట్ గా ఇలా డిపెండెంట్ కాకుండా ఖచ్చితంగా మీకంటూ ఒక ఓన్ గ్రోత్ చూసుకోవాలి కంప్లీట్ గా. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఒక సెల్ఫిష్ గా కనిపిస్తున్నారు ఇక్కడ. దట్ మీన్స్ తన అవసరాలు అయిపోయిన తర్వాత తన యొక్క ఆలోచన విధానంలో తనకి ఏదైనా ఒక సమస్య వస్తే తను రైజ్ యువర్ హ్యాండ్స్ లో వెళ్ళిపోతున్నారు ఇక్కడ. కాబట్టి మీరేం చేయాలి, కంప్లీట్ గా ఓకే మీరు మూవ్ అవ్వండి, కానీ బ్యాలెన్స్డ్ గా ఉండండి. దాన్ని మీరు ఎలా చేసుకోవాలి, ఉన్నంత వరకు హ్యాపీగానే ఉండండి. ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది, ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ తో మీ మధ్య ఒక బ్రేకప్ కండిషన్ కనిపించింది, అయినప్పటికీ మీ పర్సన్ బిందాస్ గానే ఉంటారు ఇక్కడ. కాబట్టి మీరు ఏం చేయాలి, ఎక్కువగా ఓవర్ గా థింక్ చేసేసి ఇవన్నీ చేయకుండా మనసు బాధపడిపోయి బ్రేకప్ కండిషన్కి వెళ్లి గత జ్ఞాపకాలు ఆలోచించుకుంటూ అలా మూవ్ అవ్వకుండా కంప్లీట్ గా మీరు కూడా ఎలా ఉండాలంటే ఒక స్ట్రాంగ్ పర్సన్. మీ పర్సన్ ఎలా అయితే ఉన్నారో అలానే మీరు కూడా ఆలోచించాలి. ఓవర్ గా డిప్రెషన్ తీసుకోకూడదు. సో మీరు ఒకవేళ ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, మీ పర్సన్ తో ఒక బాండింగ్ కావాలనుకున్నప్పుడు, నిర్ణయానికి వచ్చినప్పుడు, ఇలాంటి వ్యక్తి అనుకున్నప్పుడు ఇది ఎంతవరకు మనతో కమిట్మెంట్ ఇస్తారు, అలాంటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి. ఆ విషయాన్ని మీకు హింట్ ఇస్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు. సో మీకు సెలబ్రేషన్ చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. కాకపోతే తన దగ్గర ఎంత కమిట్మెంట్ ఇస్తారో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు వదిలేస్తారా ఉంటారా అనే విషయాన్ని క్లారిఫై చేసుకొని మూవ్ అవ్వాలి. లేదంటే మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. లేకుంటే మీకు మనసు గాయపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్సన్ ఒకరవ సెల్ఫిష్ గా కనిపిస్తున్నారు ఇక్కడ. దానివల్ల మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి అని ఒక హింట్ మీకు ఇస్తున్నారు ఇక్కడ. సో మీ యొక్క లైఫ్ లో మీరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు, బానే ఉంది, బాగున్నారు. కాకపోతే ఒక కమిట్మెంట్ లేకుండా మాత్రం మూవ్ అవ్వద్దని అనేసి మీకు యూనివర్స్ సలహా ఇస్తుందండి. సో ఈ రీడింగ్ గానీ మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాలను కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది జనరల్ రీడింగ్, అందరికి ఇలానే ఉండాలని లేదండి. చూసే వ్యూయర్స్ లో ఎనర్జీస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఇట్లా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.